హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎయిత్ పే కమిషన్ గురించి మనం ఇంతకుముందు వీడియో చేయడం జరిగింది. అలాగే ఎప్పుడైతే లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఖచ్చితంగా అందించడం జరుగుతుంది. ఇంతకుముందు వీడియోలు కూడా చూడండి. మీరు చూడకపోతే ఖచ్చితంగా ఇప్పుడు చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలు నచ్చితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎయిత్ పే కమిషన్ గురించి ఇప్పుడు లేటెస్ట్ వీడియో యాక్చువల్లీ ఇప్పుడు ఎయిత్ పే కమిషన్ లోని సభ్యులు అలాగే ఎయిత్ పే కమిషన్కు ఒక బిల్డింగ్ అనేది కేటాయించడం జరిగింది. మరొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎయిత్ పే కమిషన్కు ఒక డైరెక్టర్ను కూడా నియమించడం జరిగింది. దాంట్లో దాదాపు 40 మంది ఎంప్లాయీస్ని కూడా రిక్రూట్ చేసుకొని ఎయిత్ పే కమిషన్కు మరి కేంద్ర ప్రభుత్వం చాలా 100%గా అక్కడ సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే 40 మంది మరి ఉద్యోగులను రిక్రూట్ చేసి వాళ్ళకి ఇచ్చిందో అప్పుడే ఎయిత్ పే కమిషన్ పనిని వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక ఊతంగా పనిచేస్తుంది. అలాగే అక్కడ ఎయిత్ పే కమిషన్కి ప్రింటింగ్ అండ్ స్టేషనరీ దాదాపు ఏదైతే ఆ యొక్క నివేదికలు దాదాపు వాళ్ళు ప్రింట్ చేయడానికి ప్రింటింగ్ అండ్ స్టేషనరీ అనే కొన్ని వస్తువులను కూడా ఎయిత్ పే కమిషన్కు అందించడం జరిగింది. అలాగే ఢిల్లీలోని ఒక సపరేట్ భవన్ను అలాగే ఒక డైరెక్టర్ను అందించడం జరిగింది. మరి ఇప్పటివరకు అయితే ఫిట్మెంట్పై అన్ని ఊహాగానాలే తప్ప మరి ఇప్పటివరకు ఒక పర్ఫెక్ట్ ఫిట్మెంట్ అనేది ఇప్పటివరకు మరి మనకు ఇన్ఫర్మేషన్ రాలేదు. అయితే మొత్తానికైతే ఇప్పుడు ఎయిత్ పే కమిషన్లో మరొక అప్డేట్ ఏంటంటే 18 క్వశ్చన్లతో ప్రశ్నావళితో మరి ఎయిత్ పే కమిషన్ వెబ్సైట్లో మరి అందరికీ అందుబాటులో ఉంచడం జరిగింది. కేవలం ఇది మరి ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ ఎవరైనా సరే కేంద్ర ప్రభుత్వానికి మరి ఎయిత్ పే కమిషన్ యొక్క ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా ఉద్యోగుల జీతాలు పెంచాలి, వారికి లాభం చేకూరే విధంగా ఎలా వ్యవహరించాలి అనేది ఖచ్చితంగా సలహాలు సూచనలు చేయవచ్చని ఎయిత్ పే కమిషన్ ప్రకటించింది. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు కానీ దీనికి సంబంధించిన విషయంలో మరి సలహాలు సూచనలు అందించవచ్చని, అలాగే కేవలం ఇది పీడిఎఫ్ రూపంలో పంపిస్తే కుదరదు అని మరి ఆ యొక్క మెయిల్ ద్వారా కూడా పంపించవచ్చని మరి అక్కడ ప్రకటించడం జరిగింది. ఏదైతే ఎయిత్ పే కమిషన్లో అయితే ఫిట్మెంట్కి సంబంధించి ఇప్పటివరకు ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారి ఫిట్మెంట్కి సంబంధించి ఆయన అంచనాల ప్రకారం ఇప్పుడున్న ద్రవ్యోల్బణం ప్రకారం మరి ఖచ్చితంగా 2.25 నుంచి 2.94 టు 3.0 వరకు ఉండే అవకాశం ఉందని, అయితే మరి రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం అనుసరించే ఆర్థిక విధానాలు అలాగే ఆర్బీఐ కొంత సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా 3 కంటే ఎక్కువే ఇవ్వచ్చని మరి ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే ఈ ఎయిత్ పే కమిషన్ సంబంధించి రాబోయే రోజుల్లో తన పనితనాన్ని స్పీడప్ చేయడానికి ఇప్పటికే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ అలాగే సపరేట్ భవన్ ఇవన్నీ మరి తన యొక్క ఆయుధాలను సమకూర్చుకొని ఎయిత్ పే కమిషన్ తన యొక్క పనిని స్పీడప్ చేసింది. ఎప్పుడైతే మరి డైరెక్టర్ ఉద్యోగులు కూడా రిక్రూట్ అయ్యి ఈ భవన్లో కూర్చున్నారో మరి వారి యొక్క ఈ ఫిబ్రవరి 15 వరకు ఉన్న సూచనలు సలహాలు మార్చి 15 వరకు పెంచడం జరిగింది. ఈ నెల రోజులు పెంచడంతోనే ఖచ్చితంగా సూచనల సలహాలు మరింత ఎక్కువ వచ్చి మరి యొక్క ఎయిత్ పే కమిషన్ పనితనం మరి మరింత పెరగబోతుందని, అలాగే ఉద్యోగులు ఆశావాహులు వారికి లాభం చేకూరే విధంగా మరి కేంద్ర ప్రభుత్వం వారికి ఫ్రీ హ్యాండ్ను ఇచ్చిందని, అలాగే ఈ యొక్క ప్రశ్నావళిని మరి ఎంతమంది సూచనల సలహా అందిస్తారో దానికి అనుగుణంగా పనిచేస్తుందని మరి ఆల్ ఇండియా యూనియన్ సంఘాలు కూడా మరి మార్చి 15 వరకు వీటన్నిటిని సూచనల సలహాలు ఇవ్వబోతుందని ఆల్ ఇండియా యూనియన్ సంఘం కూడా ప్రకటించారు. అయితే రాబోయే రోజుల్లో మరి ఈ యొక్క ఫిట్మెంట్పై ఏదైతే లేటెస్ట్ అప్డేట్పై మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మరికొన్ని వీడియోలు చేయడం జరిగింది. ఖచ్చితంగా నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఖచ్చితంగా ఎయిత్ పేకి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లోనే దొరుకుతుంది. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.